ఇప్పుడు నేను చేసే రెసిపీ టిఫిన్స్ లోనే నా ఫేవరెట్ రెసిపీ అండి. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు నేను చేసే రెసిపీ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, మీరు గెస్ట్ చేసిందే మైసూర్ బోండా. ఏ టిఫిన్ సెంటర్ కి వెళ్ళినా ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకునేది మైసూర్ బోండానే అండి. మరి మీలో ఎంతమంది మైసూర్ బోండాకి ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ చేసేయండి. మా హస్బెండ్ బయట మైసూర్ బోండా చాలా తక్కువ తింటారు, బికాజ్ అది చాలా ఆయిలీగా ఉంటుంది అని. బట్ ఇవైతే చాలా తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేశాయి అండ్ చాలా ఫ్లఫీగా కూడా వచ్చాయి. ఇవి ఇంత బాగా ఫ్లఫీగా అండ్ హోటల్లో వేసినట్టు వస్తుంటే నా హ్యాపీనెస్ అయితే అంతా ఇంత కాదండి. ఇవే చిన్ని చిన్ని ఆనందాలు అంటే. మరి ఇవి ఇంత బాగా వచ్చాయి కదా, టేస్ట్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు. నేను అది తెలుసుకుందామని ఎక్సైటెడ్ గా ఫస్ట్ మా హస్బెండ్ ని టేస్ట్ చేయమన్నాను. బట్ దీని టేస్ట్ అయితే సేమ్ హోటల్ స్టైల్ లానే ఉంది అండ్ ఆయనకి కూడా చాలా నచ్చింది. చూడండి, పర్ఫెక్ట్ మైసూర్ బోండా విత్ పర్ఫెక్ట్ టేస్ట్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.